హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో విశిష్టమైన, అలానే మన పురాణాల్లో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సుబ్రహ్మణ్య స్వామి జననానికి సంబంధించిన కథ పురాణాలలో విశేషంగా వివరిస్తారు. ఈ కథ ప్రధానంగా స్కంద పురాణం, శివపురాణం మరియు మహాభారతం వంటి గ్రంథాలలో ప్రస్తావించబడింది. సుబ్రహ్మణ్య స్వామి జననం కథ పురాతన కాలంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది అనగా, ముఖ్యంగా తారకాసుర అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వరం పొందింది. దేవతలను చాలా బాధ పెట్టాడు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం శివుని కుమారుడు తప్ప ఈ రాక్షసుని ఎవరూ సంహరించలేరు. అయితే పార్వతీకి శివపార్వతుల వివాహం జరగలేదు మరియు వారికి పుత్ర సంతానం కూడా లేదు. దైవ కార్యసిద్ధి కోసం దేవతలందరూ మహావిష్ణువు సహాయంతో మన్మధుడిని అనగా కామదేవుడు శివుని మోహింపజేయడానికి పంపారు. కానీ శివుడు తపస్సులో ఉండడంతో కోపంగా తన తృతీయ నేత్రాన్ని తెరిచి మన్మధుడిని దహించి వేశాడు. అయితే అనంతరం పార్వతీదేవి, ఋషులు మరియు దేవతల ప్రార్థనల వల్ల శివపార్వతి వివాహం అయితే జరిగింది. ఆ తరువాత అగ్నిదేవుడి ద్వారా శివుని తేజస్సు స్వీకరించబడింది. అది శరవణ అనగా గంగాదేవి యొక్క భాగం ప్రవేశించి 6 బాలురుగా జన్మించింది. ఈ 6 బాలురును కృతికా దేవతలు పెంచారు. అందువల్ల శివుడు కార్తికేయ అని కూడా పిలువబడ్డాడు. తల్లి పార్వతి 6 బాలురను తన ప్రేమతో ఒకరుగా చేయగా, ఆయన షణ్ముఖ, సుబ్రహ్మణ్య, స్కంద, మురగన్ అనే పేర్లతో పెంపొందింపబడ్డాడండి. అనంతరం దేవతల అభ్యర్థన మేరకు కందుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి యుద్ధానికి సిద్ధమై తారకాసురుని సంహరించాడు. ఆ తరువాత ఆయన దేవసేనను, ఇంద్రుని యొక్క కుమార్తెను వివాహం చేసుకొని సేనాధిపతిగా అయ్యాడండి. సుబ్రహ్మణ్య స్వామి మహిమ ఆయనే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర భారతదేశంలోని అనేక మందిరాలలో ప్రధాన దైవంగా కొలువై ఉన్నాడండి. అరుపదై వీడు 6 పవిత్ర క్షేత్రాలు అనే ప్రసిద్ధ క్షేత్రాలలో ఆయనకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శరణగోప్తి, జ్ఞానప్రదాత, భక్త క్షేమకర్తగా ఆయన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆలయాలు తమిళనాడులోని పళని, తిరుచెందూర్, స్వామిమలై, శబరిమలై అయ్యప్పతో సంబంధం ఉన్న క్షేత్రం. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అవతారం జరిగినదండి. అలానే ఆయన దేవతల రక్షణ కోసం అవతరించిన శక్తిశాలి మూర్తిగా కొలువై ఉన్నాడు మన సుబ్రహ్మణ్య స్వామి. అలానే ఈ సుబ్రహ్మణ్య జననం గర్భిణీ స్త్రీలు మరియు సంతానం లేనివారు ఈ సుబ్రహ్మణ్య జననం వినటం ద్వారా వారికి సంతానం అయితే జరుగుతుందండి. ఈ రోజుకైతే సుబ్రహ్మణ్య స్వామి జననం యొక్క కథ అయితే మనం తెలుసుకుందాం కదండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే, అలానే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్తే.